సో ఫస్ట్ టైం వాళ్ళ గురించి నేను చెప్తున్నా, నా కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్తాను. ఈ బిజినెస్లోకి రావడానికి ముందు నేను ఇక్కడ కూర్చున్న మల్లేష్ సార్ డీసీడీ 3.5 లక్షలు తీసుకుంటాడు. వెనుక కూర్చున్నాడు మా శ్రీనివాస్ సార్, అలసిపోయాడు. ఆయన ఒకే దగ్గర డ్రైవర్గా పనిచేసే వాళ్ళము. సో మెరూ క్యాబ్లో ఆ టైంలో మా లైఫ్ ఎట్లుంటుంది అంటే పొద్దున్న లేషన్స్ అన్నీ ఒకటే ఒక టెన్షన్. ఎట్లా అంటే ఎవ్రీ మినిట్ టెన్షన్ ఉంటుండే. పొద్దున లేచినామంటే పొద్దుగల్లా మాకు ఎయిర్పోర్ట్ బుకింగ్ పడుతుంది, మంచిగా 600-700 వస్తాయి. మళ్ళీ ఆడికెళ్ళి కస్టమర్ హైదరాబాద్కి వస్తే 600-700 వస్తాయి. 1500 అని చెప్పి మొక్కుకొని పూజ చేసి ప్రేయర్ చేసుకొని బయటకు వెళ్తాం. వెళ్ళిన తర్వాత 1-2 గంటలు రోడ్డు మీద కూర్చుంటాం. కూర్చున్న తర్వాత మెసేజ్ వస్తుంది, సికింద్రాబాద్ స్టేషన్ 150-200 రూపాయలు. ఆ ట్రాఫిక్లో డీజిల్కే సరిపోవు. ఏ బుకింగ్ పడుతుందన్న టెన్షన్ ఒకటి. ఒకవేళ బుకింగ్ పడ్డది, సరే ఎయిర్పోర్ట్ పడ్డది, కస్టమర్ తీసుకొని వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు మా పక్కన ఇంకో పక్క బండ్లు వెళ్తుండే. నాకంటే ముందు పోయి లైన్లో ఉంటే నాకంటే ముందు మళ్ళీ పికప్ దొరుకుతాయని చెప్పి కాంపిటీషన్. మళ్ళీ ఆయనను ఓవర్టేక్ చేసుకుంటారు. టెన్షన్గా పోయి కస్టమర్ని వదిలేసి ఊరికొచ్చి మళ్ళీ లైన్లో కూర్చుంటుండే. లైన్లో కూర్చున్నాక మళ్ళీ 2-3 గంటలు వెయిట్ చేసినాక మళ్ళీ ఎయిర్పోర్ట్ ఫ్లైట్ రాగానే కస్టమర్ బ్యాగులు పెట్టుకొని వస్తుండే. హైటెక్ సిటీ దొరికితే బాగుండే, గచ్చిబౌలి దొరికితే బాగుండే, షామీర్పేట దొరికితే బాగుండే. ఎందుకంటే పెద్ద ఇన్కమ్ దొరుకుతాయి. చిన్నగా వచ్చి ఆరంగాడు అన్నాడు అనుకోండి, ఆరిపోయాను 300. అంటే పొద్దున లేషన్స్ అంటే ఇంటికి వచ్చిన దాకా టెన్షన్. మరి అంత అయిపోయింది, హైదరాబాద్కి వచ్చినాం, మళ్ళీ హైదరాబాద్ చేరుకుని పడుతుందా తెలియదు. ఆడిపోయినాక ఎయిర్పోర్ట్కి మళ్ళీ ఇంటికి పోవాలి. ఇప్పుడు పొద్దుకి చీకటి అవుతుంది. హైటెక్ సిటీ దొరుకుతాయని బాగుంటే చక్కగా ఉప్పలు దొరుకుతుండే. మళ్ళీ ఉప్పలకి ఇంటికి ఎంటీ పోవాలి, అదొక టెన్షన్. ఇట్లా మా జీవితంలో ఎప్పుడు టెన్షన్ ఉంటుండే. కానీ ఈరోజు చూస్తే మా లైఫ్ ఎంత పీస్ఫుల్ అయిపోయిందంటే నిజంగా జస్ట్ ఒక డిసిషన్ తీసుకున్నాం. ఏం చేసినాం? ఒక డిసిషన్ తీసుకున్నాం. మార్కెటింగ్ బిజినెస్లోకి వచ్చినప్పుడు నమ్మకం లేకుండే. ఫస్ట్ టైం మా అరుణా కుమారి మేడం చెప్పినప్పుడు ఇలాంటి ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి అని చెప్పేసి నెగిటివ్గా ఉన్నాము. ఏదో జబర్దస్తి ప్రోడక్ట్ ఇస్తే వాడుకొని ఓకే బాగుంది అని చెప్పేసి ప్రోడక్ట్ తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తర్వాత ఇక మంచిగా అనిపించినాక ఊకుంటాం. అయ్యే కడుపు లాగుతుంది ఎవరికైనా. రాత్రి 10 గ్లాసులు నీళ్ళు తాగి, నాకు 5 గ్లాసులు నీళ్ళు తాగి వండుకోండి. పొద్దున ఎడికి పోతాం? బాత్రూమ్కి పోవాలి, బాత్రూమ్కి పోవాలి. అవునా కదా? మరి ప్రోడక్ట్ మంచిగా ఉన్నాక కడుపు లాగుతుందా? ఆగదు. మా వైఫ్కి డైరెక్ట్ సెల్లింగ్ అంటే తెలియదు, నెట్వర్కింగ్ అంటే తెలియదు. ఆ నైట్ క్రీమ్ తెచ్చినాము. వాళ్ళ ఫ్రెండ్ నర్సరీ ఉండే హఫీస్పేటలో ఉన్నాం మేము. ఆమె చెప్పింది, సంగారెడ్డి తెచ్చాము, ఏమంతా బాగుంది, సంగారెడ్డి నుంచి తెచ్చాము అని చెప్పాను. ఆమె ఏమో మార్కెట్ కావాలని 6 రోజులు మా ఇంటికి రోజు వచ్చి గేట్ కొట్టాలి. ఏమైంది, ఎందుకు వస్తుంది ఆమె ఆ ప్రోడక్ట్ తెప్పిమంటుంది అంటుంది. అంటే బాగున్నాయని చెప్పడం వల్ల ఒకరికి ప్రోడక్ట్ తెచ్చిచ్చి మేము వాడుకుందామనే ఉద్దేశంతో వెళ్ళి తెచ్చుకున్నాము. ఆ తర్వాత అప్లయన్స్ మీటింగ్ పిలిచారు. అప్లయన్స్ మీటింగ్ పిలిస్తే అప్పుడు ఎంత 15 మంది ఇంద్రవీర్ సార్ ఇంట్లో మీటింగ్ జరుగుతుండే, 10-12 మంది 15 మంది. సంగారెడ్డిలో జరుగుతుండే 10-15 మందితో. అంతకంటే పెద్ద మీటింగ్ ఉండేవి కావన్నమాట. అలాంటి మీటింగ్లు అటెండ్ అయ్యి విన్నింగ్ టీమ్ చెప్పిందని ఫాలో అయ్యి మా అప్లయన్స్ మాకు హోప్ ఇచ్చారు. చెప్పిన చాలాసార్లు, సార్ నా మాట ఎవరు ఇంటర్లేరు సార్, ఎంత చెప్పినా ఎగతాలు చేస్తున్నారంటే నో ప్రాబ్లం, నీకు మంచిగా జరుగుతుంది, నువ్వు చేసుకుంటావు. మీటింగ్ అటెండ్గా ఇగో సీడీలు సీడీలు ఇవ్వడం జరిగింది. దాంతో మేము నాలెడ్జ్ పెంచుకొని ఎవరన్నా నో అన్నారంటే బాధపడేవాళ్ళం కాదు. ఎస్, ఒక నో అన్నాడంటే మాకు తొందరగా సక్సెస్ వస్తుంది అనే ఉద్దేశంతో ఎక్సైటెడ్ అయ్యి మీటింగ్కి వచ్చేవాళ్ళము. చేస్తూ ఈరోజు ఎంత సంతోషంగా ఉందంటే మా టీంలో ఆల్రెడీ ఒక పురుషోత్తం దాసు సార్ ఆల్రెడీ మర్సిడీస్ బెంచ్ కార్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మా ఫ్రెండ్ శ్రీనివాస్ సార్. సో ఒకప్పుడు మేరు క్యాబ్లో ఎల్లో ప్లేట్ వెహికల్లో తిరిగేది. కానీ ఈరోజు ఆయన ఇంచుమించు 65 లక్షల పైన కారు, ఇంచుమించు 65 లక్షల పైన కారు తీసుకున్నాడు. పక్కనే ఉంది, నల్ల ఉన్నది, చక్క అంటుంది. సో ఒకసారి అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నా అంటే రేపు మీ కార్లు రాబోతున్నాయి. తర్వాత మా అప్లైన్ ఫస్ట్ స్టార్ట్ చేస్తే లగ్జరీ కార్ ఎవరంటే మా గ్రేట్ అప్లైన్ ఇంద్రవీర్ సార్, BMW, రైట్. సో ఇంకా చాలా కార్లు వచ్చేటివి ఉన్నాయి. సో మీ గిట్ట వస్తాయి. నమ్మకం పెట్టుకొని 2 years కమిట్మెంట్తో నిలబడండి. చేయాల్సింది ఏం లేదు, ప్లాన్ చెప్పాలి. ప్లాన్ చెప్పిన తర్వాత డెమో చూపించిన తర్వాత ప్రోడక్ట్ ఇస్తాం, తీసుకుంటారు, వాడతారు. మరి ఆ వాడిన తర్వాత వాళ్ళు బిజినెస్ చేస్తారా చేయరనేది ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు ఈడ కేబుల్ ఉంది కదా, ఈ కేబుల్లో కరెంట్ ఉందా సార్? చిరంజీవి సార్ ఉన్నదా? ఇక్కడ పోయ్యా ఇన్న కరెంట్ ఉందా? కరెంట్ ఉందా? ఇలా ఉన్నది. ఇప్పుడు తెలుస్తుందా? ఆడ తెలియద్దా? ముట్టుకుంటే తెలియదు. కరెంట్ ఉన్నది ఎట్లా తెలుస్తుంది? లోపల ఎట్లా తెలుస్తుంది? టెస్టర్ పెడితే లైట్ వస్తే కరెంట్ ఉంది, లేకుంటే లేనట్టు. అవునా కదా? మరి ప్లాన్ చెప్పారు, డెమో చూపించారు, ప్రోడక్ట్ ఇచ్చారు. మరి వాళ్ళు బిజినెస్ చేస్తారా చేయరా ఎట్లా తెలుస్తుంది? టెస్టర్ ఉంటే బాగుంటుందా? ఒక మీటింగ్కి పిలవండి, అదే టెస్టర్. వచ్చిర్రు అంటే బిజినెస్ చేస్తారు, రావట్లేరు అంటే ఇంకొక 6 నెలలు తిప్పలు పడతారు. మీటింగ్ పిలవండి, అయిపోతుంది. మీటింగ్
చెప్తున్నారు అంటే మీరు టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు. వాళ్ళు ఏవైతే గతంలో చేసుకున్న పాపాలు ఉన్నాయి కదా అవి కొన్ని అనుభవించాలి, ఇంకొక 6 నెలల సంవత్సరం అవి అనుభవించిన తర్వాత వస్తారు. కానీ మీరేమో వాళ్ళేమో నింపి పెట్టుకుని మీరేమో రండి నేను క్రౌన్ చేస్తాను, రండి మీరు డిసిడి చేస్తాను, డేట్ వస్తారు రారు కదా. ఎవరైతే మీటింగ్కి వస్తారో వాళ్ళతో పని చేయండి, వాళ్ళు సక్సెస్ అవుతారు, మీరు సక్సెస్ అవుతారు. మీటింగ్కి వస్తలేరు అంటే నో ప్రాబ్లం, వాళ్ళకి ఫాలోఅప్లో ఉండండి. బాగున్నారా, తిన్నారా, మంచిగా ఉన్నారా, అంత బాగున్నారా. ప్రతి 3 నెలలకు ఒక్కసారి నక్షత్రాలు చేంజ్ అవుతుంటాయి, పరిస్థితులు కూడా చేంజ్ అవుతుంటుంది. ఆ పరిస్థితులు చేంజ్ అయినప్పుడు వాళ్ళు ఇక్కడికి వస్తారు, బిజినెస్ చేస్తారు. కానీ మీరేం చేస్తారంటే ఎవరైతే మీటింగ్కి రారో వాళ్ళ ఇంటికాడ కూర్చున్న అయ్య కాదు, నా తమ్ముడు కాదు, మా అక్క కాదు, నువ్వు మీటింగ్కి వస్తే నువ్వు ఎంత పెద్దగా అయిపోతావు, నువ్వు సక్సెస్ అవుతావు, నేను సక్సెస్ అవుతావు, మీరు పోయి వాళ్ళ గురించి మీరు కూడా మీటింగ్కి రారు. అవునా కాదా? అవుతుందా అయితే లేదా? సో కాబట్టి చెప్పండి, ఎక్కువ ప్లాన్ చెప్పండి. ఎక్కువ ప్లాన్ చెప్పినప్పుడు ఎక్కువ మందిని ఇన్వైట్ చేసే అవకాశం ఉంటుంది. మేము అదే పని చేసినాం, ఏం చేయలేదు. ప్రతి వారం ఈ రోజు కూడా నా పని అదే, ఈ రోజు కూడా నా పని అదే. ప్లాన్ చెప్తాను, ప్రోడక్ట్ ఇస్తాను, మీటింగ్కి ఇన్వైట్ చేస్తాను. వస్తున్నారంటే నెక్స్ట్ వాళ్ళతో పని చేస్తాం, వస్తలేమంటే వాళ్ళ టైం గురించి వెయిట్ చేస్తాను. సో అదే చేయండి. మీరు మీ అప్లైన్ చేసింది, మీ అప్లైన్ చెప్పింది ఫాలో చేయండి. 100% ప్రతి ఒక్కరు మీరు బిజినెస్లో సక్సెస్ అవుతారు. సో థ్యాంక్ యూ, విష్ యూ వెల్. బ్యాక్ టు నెక్స్ట్.